Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో రికార్డు సృష్టించిన జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ది ట్రెడిషనల్ పాలిటిక్స్కి భిన్నమైన వైఖరి. ఆయన ఎవరి దగ్గర రాజకీయం నేర్చుకోలేదు. దాంతో తనదైన రాజకీయాన్ని ఆయన అమలు చేసి చూపిస్తున్నారు. రాజకీయాలలో పట్టు విడుపులు ఉంటాయి, అలాగే రాజకీయంలో నిరంతరం మార్పులు ఉంటాయి. దాంతో పూర్తిగా విధానాలు కాకపోయినా అభిప్రాయాల వరకైనా మార్చుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. జగన్ విషయంలో మాత్రం తాను ఎన్నిసార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఒకసారి డెసిషన్ తీసుకుంటే మాత్రం మళ్ళీ వెనక్కి తగ్గేదైతే ఉండదని అంటారు. జగన్ ఈసారి అసెంబ్లీకి వెళ్లడం లేదు. అంతకుముందు అసెంబ్లీలో 151 సీట్లు ప్లస్ మరికొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తం అసెంబ్లీని తన వైపు తిప్పుకుని పూర్తిగా పాలించిన జగన్కి 2024 తరువాత ఏర్పడిన అసెంబ్లీ మాత్రం ఉల్టా అయింది. కేవలం 11 సీట్లతోనే ఆయన పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో విపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పారు, కానీ ఇవ్వలేమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. దాంతో జగన్ అసెంబ్లీకి రావడం మానుకున్నారు. దీని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ మొదలైన ప్రతిసారి బిగ్ డిస్కషన్స్ సాగుతూ ఉంటాయి. ఆ సంగతి అలా ఉంచితే జగన్ మరికొన్ని విషయాలలో ఆసక్తిని పెంచేస్తున్నారు. తాను అసెంబ్లీలో చెప్పాలనుకుంటున్నవి, అడగాలనుకుంటున్నవి ఆయన మీడియా మీట్ పెట్టి అక్కడే అన్నీ విడమరిచి చెబుతున్నారు. అంతేకాదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అలా జగన్ చాలా కాలంగా చేస్తున్నారు. జగన్ కనీసంగా నెలకు ఒక ప్రెస్ మీట్ ఈ విధంగా పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్లో ఆ నెలలో జరిగిన అన్ని ముఖ్య అంశాలను ఒకేసారి ముందుకు తెచ్చి వైసీపీ స్టాండ్ ఏంటన్నది చెబుతారు. అలాగే ప్రభుత్వం చేసే తప్పులు ఏంటి అన్నది కూడా విస్పష్టంగా తమ పార్టీ కోణం నుంచి చెబుతారు. ఈ విధంగా జగన్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు అయితే సరికొత్త రికార్డులనే తిరగరాస్తున్నాయని అంటున్నారు. జగన్ ప్రెస్ మీట్ పెట్టారు అన్నది గతంలో ఉన్న మాట. అది నిజం అన్నట్లుగా ఆయన సీఎంగా ఉండగా ఎప్పుడూ మీడియాను పలకరించింది లేదు. దానికి కారణాలు ఎవరికీ తెలియవు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక జగన్ మీడియా సమావేశాలు బాగానే పెడుతున్నారు. అయితే అవి కాస్త గంటల తరబడి సాగిపోతున్నాయని అంటున్నారు. సాధారణంగా మీడియా సమావేశాలు ఎక్కువసేపు నిర్వహించే ఏపీ లీడర్లలో చంద్రబాబు ముందుంటారు. ఆయన గంటకు తగ్గకుండా మాట్లాడతారు. అయితే చంద్రబాబునే మించే విధంగా జగన్ ప్రెస్ మీట్లు సాగుతున్నాయని అంటున్నారు. ఆయన ఏకంగా తాజా మీడియా సమావేశం 2.5 గంటల పాటు నిర్వహించారు. ఇది ఒక విధంగా రికార్డు బదలు కొట్టేదే అంటున్నారు. ఇంతసేపు సుదీర్ఘంగా ఎవరైనా మీడియా భేటీ నిర్వహించారో లేదో తెలియదు, కానీ జగన్ది మాత్రం హైలైట్ అయింది.